ప్రభు మనలను కనికరించి మరొకసారి మన జీవితంలో ఈ సాయంకాలపు వేళ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపినారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావము ఆరోపిస్తున్నాం. ప్రభువునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ధన్యులు అను అంశాన్ని గురించి మనము గడిచిన కొన్ని దినాలుగా ధ్యానం చేస్తున్నాం. ఈ సాయంకాలం మరొక ప్రత్యేకమైనటువంటి లేఖనము ద్వారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దైవజనుడైన యోబు గ్రంథములో నుండి 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతాను. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ప్రభునందు ప్రియులారా, మనం అనేక అంశాలు ధ్యానం చేస్తూ గడిచిన కొన్ని దినాలుగా ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ధన్యులు, దేవునిని ఆశ్రయించువారు ధన్యులు, అతిక్రమములకు పరిహారమునొందిన వారు ధన్యులు, పాపమునకు ప్రాయశ్చిత్తమునొందిన వారు ధన్యులు, నిర్దోషి అని ఎంచబడిన వారు ధన్యులు, ఆత్మలో కపటము లేని వారు ధన్యులు, అలాగనే బీదలను కటాక్షించువారు ధన్యులు అని మనము అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈ సాయంకాలం దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. గద్దించుట, కడవరి దినాలు, ప్రభు రాకడ సమీపముగా ఉన్న దినాలలో ఉన్నాం. గద్దింపు అనేది ఈ దినాలలో అతి తక్కువగా కనబడుతుంది. గద్దించుట అనే మాటకే ఎవరు ఇష్టపడటం లేదు. పొగడతలకు ఇష్టపడుతున్నారు, హెచ్చించుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ గద్దింపుకు లోబడే వ్యక్తులు బహు తక్కువగా ఉన్నారు. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడని లేఖనం సెలవిస్తుంది. ముందుగా అసలు గద్దింపు అంటే ఏమిటి? గద్దింపు అనగా ఏమి? పరిశుద్ధ లేఖనాల్లో గద్దింపును గురించి ఏ విషయాలు, ఏ భావాలతో లిఖించబడిందంటే 5 ప్రత్యేకమైనటువంటి విషయాలను గద్దింపునకు జోడించారు. బైబిల్ పండితులు, తర్జుమా చేసిన వారు గద్దింపు అనే మాటను 5 స్థలాలలో 5 ప్రత్యేకమైన అంశముల కొరకు వినియోగించారు. గద్దింపు అంటే కరెక్షన్ అని ఇంగ్లీష్లో వ్రాయబడింది. దానిని 5 భావములు లిఖించబడ్డాయి. 1, హెచ్చరించుట. 2, బుద్ధి చెప్పుట. హెచ్చరించుట, బుద్ధి చెప్పుట, సరిదిద్దుట, గద్దించుట, శిక్షించుట. ఈ 5 పదములు గద్దించుట కొరకు వినియోగించబడ్డాయి. మరలా జ్ఞాపకం చేస్తానండి. హెచ్చరించుట, ఒక మనుష్యుడు తొలగిపోకుండా, దారి తప్పిపోకుండా, మార్గములో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండుట కొరకు హెచ్చరించుట. 2, ఒక మనుష్యుడు ఏ విషయంలోనూ తప్పిపోకుండా, జారిపోకుండా, దూరం అయిపోకుండా ఎదగడానికి బుద్ధి చెప్పు కార్యక్రమం. 3, తప్పు చేస్తున్న వ్యక్తిని సరిదిద్దుట, కరెక్ట్ చేయడం. 4, గద్దించుట, ఇంకెన్నడూ పొరపాటు చేయకుండా. 5, పొరపాటు చేసిన వ్యక్తి మరలా దాన్ని తిరిగి ఆ పొరపాటు చేయకుండా వాణ్ణి శిక్షించడం. ఈ 5 భావాలను గద్దించుట అను పదమునకు పర్యాయ పదములుగా లేఖన భాగములో వినియోగించబడ్డాయి. అయితే దేవుడు ఎవరిని గద్దిస్తాడు? ఎందుకు గద్దిస్తాడు? దేవుడు ఎవరిని గద్దిస్తాడు? గద్దించడానికి గల కారణాలేంటో ముందుగా గద్దించు మనుష్యుడు ధన్యుడన్న దానికి తెలుసుకుందాం. ఎవరిని గద్దిస్తాడు? ఒక తండ్రి తనకిష్టమైన కుమారుని సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదివితే,
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదివితే అక్కడ ఒక శ్రేష్టమైన విషయం మనకు బయలుపడుతుంది. అదేంటంటే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిని యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇక్కడ 2 విషయాలు వ్రాయబడ్డాయి. ప్రేమించే వారిని గద్దిస్తాడు, ఇష్టమైన వారిని గద్దిస్తాడు. అందుకే తెలుగు వారిలో ఒక సామెత ఉంది, నడిచే ఎద్దును పొడుస్తారట. నడవకుండా మొరాయించి ఉన్నదాన్ని అసలు ఎవరు ఏం చేయలేదు. పని చేసేవాడినే ఇంకా 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 షైన్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాడిని ఇంకా ఇంకా హెచ్చరిక చేస్తారు, ఇక్కడ ఆ పనిలో నైపుణ్యత సంపాదించడానికి. అలాగే భక్తుడు జ్ఞాని అయిన సొలొమోను బహుస్పష్టంగా సామెతల గ్రంథంలో రాస్తాడు, ఎందుకు ఒక తండ్రి తన కుమారుని గద్దిస్తాడు, తండ్రి ఒక కుమారుని ఎందుకు శిక్షిస్తాడు అంటే, తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించును, తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించునని చాలా స్పష్టంగా వ్రాయబడింది. అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక సన్మార్గములో నడపడానికి, సత్క్రియలలో చేయడానికి, నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డానికి దేవుడు నిన్ను గద్దించి దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. 1, తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. 2, తనకిష్టులైన వారిని గద్దిస్తాడు. 3, కొన్నిసార్లు స్నేహితులు కూడా గద్దిస్తారు. నిజమైన స్నేహితుడట, నిజమైన స్నేహితుడు. సామెతల గ్రంథములో 27వ అధ్యాయములో ఒక మాట వ్రాయబడింది. అదేంటంటే, లోలోపల ప్రేమించుట కంటే 27వ అధ్యాయము 5వ వచనం, లోలోపల ప్రేమించుకుంటే బహిరంగంగా గద్దించుట మేలు, మేలు చేయగోరు స్నేహితుడు గాయములు చేయును. మేలు చేసే స్నేహితుడు, మేలు కాంక్షించే స్నేహితుడు గద్దిస్తాడు, గాయం చేస్తాడు. కానీ ఈరోజు స్నేహితులను పిలువబడుచున్న వారు అనేక మంది కనబడుతున్నారు. వారు తప్పు చేసినా పొగడితే, తప్పు మార్గంలో ప్రయాణం చేసినా పొగడతమే కానీ స్నేహితులను, నిజమైన స్నేహితుడు గద్దిస్తాడు, సన్మార్గములో నడపడానికి సదా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి 3 విషయాలు చెప్పాను. 1, గద్దించుట అనగా ఏమో ఒక 5 అత్యంత శ్రేష్టమైన విలువైన భావాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరిని గద్దిస్తారో కూడా చెప్పాను. ప్రేమించు వారిని గద్దిస్తాడు, ఇష్టులైన వారిని గద్దిస్తాడు. 3, మేలు చేయు వారిని గద్దిస్తారు. మేలు చేయాలని ఆశపడేవారు, ఎదుటి వ్యక్తి మేలును కాంక్షించేవారు గద్దిస్తారు. 3వ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం, అసలు ఎందుకు గద్దిస్తారు, ఒక మనుష్యుడు గద్దించడానికి గల కారణమేమిటి అని లేఖన భాగాల్లో గనక మనం ధ్యానం చేస్తే, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. ఒక మనుష్యుడు దేవుని మాటలను, పెద్దల మాటలను వినడానికి తిరస్కరించినప్పుడు, వెన్ ఏ పర్సన్ రిఫ్యూజ్ టు హియర్, దేవుని మాటలను, దైవజనుల మాటలను వినడానికి తిరస్కరించినప్పుడు ఆయన వారిని గద్దిస్తాడు. ఎన్నిసార్లు చెప్తాం, అయినా చెప్పిన మాటలను వినిపించుకోవడానికి ఇష్టపడని వారిని, అంగీకరించని వారిని మనము గద్దిస్తాం. నంబర్ 1. నంబర్ 2, వెన్ దే కమిట్ ఇనిక్విటీ, ఒక మనుష్యుడు తప్పిదము చేసినప్పుడు, ఒక మనుష్యుడు పొరపాటు చేసినప్పుడు, ఒక మనుష్యుడు నేరము చేసినప్పుడు, ఆ మనుష్యుడు మరి ఒక పర్యాయము ఆ నేరము చెయ్యకుండా ఉండుట కొరకు ఆ మనుష్యుని గద్దించట కానీ, హెచ్చరించట కానీ, శిక్షించట కానీ నడుస్తుంది. నేను ఎరిగినటువంటి ఒక చిన్న అబ్బాయి ఉన్నాడండి. ఆ తల్లిదండ్రులు మంచి దైవ భక్తి కలిగిన వారు. ఆ చిన్న పిల్లవాడిని దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించారు. ఆ పిల్లవాడిని దైవ భక్తిలో పెంచుచున్నారు. కానీ ఆ చిన్న పిల్లవాడు తన ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి పిల్లల యొక్క స్నేహాన్ని బట్టి
సహవాసాన్ని బట్టి ఒక దినాన్ని ఇంట్లోకి వచ్చాక అనుకోకుండా సడన్గా హఠాత్తుగా దుర్భాష మాట్లాడు, ఒక్క చెడు పదాన్ని మాట్లాడాడంతే. ఒక్క చెడు పదాన్ని దుర్భాష మాట్లాడగానే వారి తల్లి వెంటనే వచ్చింది, రైట్ రా అంది. వెంటనే ఆ పిల్లవాడు వచ్చాడు. ఆ పిల్లవాడు రాగానే అగ్గిపుల్ల తీసింది, అగ్గిపుల్ల ముట్టించింది, మూతి దగ్గర పెడుతుంది. మమ్మీ మమ్మీ అన్నాడు. ఇంకెప్పుడు ఆ మాట అనకూడదు, ఆ మాట అంటే మూర్తి కాల్చేస్తా జాగ్రత్త అంది. అంటానే ఉంది. వెంటనే ఆ తల్లి దుర్భాష నేర్చుకొని నా చిన్న పిల్లవాడిని సరి చేయడానికి ఆ అగ్గిపుల్ల ముట్టించి మూతి దగ్గర ఇట్లా పెట్టింది అంతే. ఆ వేడి తగులుతుంటే చూపిస్తూ ఉంది. వెంటనే ఆ పిల్లవాడికి మీద ఎన్నడూ చెయ్యను, సారీ మమ్మీ అని పొరపాటు అయిపోయిందని అన్నాడంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు ఆ పిల్లోడికి దాదాపుగా 14-15 ఇయర్స్ ఉంటాయి. ఇప్పటి వరకు అటువంటి దుర్భాష మాటలాడలేదు. ఎందుకు? ఒక పిల్లవాడు కానీ పెద్దవాడు కానీ తప్పు చేసినప్పుడు, మార్గము తప్పినప్పుడు ఆ మనుష్యుని గద్దించడానికి లేక శిక్షించడానికి గల కారణం ఏంటంటే భవిష్యత్తులో మరెన్నడూ అటువంటి పొరపాటు చెయ్యకుండా ఉండుట కొరకు గద్దించబడుతున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథములోనే 6వ అధ్యాయములో మరి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ఇక్కడ సామెతల గ్రంథములో లేక కీర్తన గ్రంథములో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఒక మనుష్యుడు తన జీవితములో పొరపాటు పడినప్పుడు, తన జీవితంలో తప్పిదము చేసినప్పుడు ఇక్కడ ఒక మాట అన్నాడు. ఏంటంటే యెహోవా, కీర్తనాకారుడు 6వ కీర్తన 1వ వచనం, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. ఎందుకు కోపం వచ్చింది దేవునికి ఇష్టమైన కార్యము చెయ్యకపోవడం చేత, దేవునికి ఇష్టమైనటువంటి దేవునికి అంగీకారమైనటువంటి కార్యాన్ని చెయ్యకపోవటం చేత ఆయనకు కోపం వస్తుందట. అంతేకాదు దేవుని మరచిపోయినప్పుడు తిరిగి దేవుని సన్నిధికి వారిని నడిపించడానికి 4వది దేవుడు మనుష్యుని హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకా కొన్నిసార్లు దేవుడు మనకు శిక్ష లేక గద్దింపు ఎందుకు ఇస్తాడంటే మనలను మనము పరీక్షించుకుంటాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ క్రైస్తవ సంఘానికి లేఖను రాయిచున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం అంటాడు, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ప్రభు వలలో పాల్గొనలేని ఎడల మీలో అనేకులు అపరాధులు దోషులవుతున్నారు, అనేకులు శిక్షించబడుతున్నారు, రోగగ్రస్తులు అవుతున్నారు, కొందరైతే నిద్రించుచున్నారు అన్నాడు. అంటే ఒక మనుష్యుడు తన్ను తాను విమర్శించుకోకుండా, తన్ను తాను పరీక్షించుకొనకుండా తనకిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు ఒక మనుష్యుని గద్దిస్తాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో గద్దింపు అనేది చాలా ప్రాముఖ్యం. గద్దింపు ఈ రోజుల్లో చాలామంది గద్దింపును ఇష్టపడట్లే. ఈరోజు దైవజనులు కూడా ఎలాగూ తయారైతే గట్టిగా గద్దిస్తే, దేవుని వాక్యము చేత గద్దించగలిగితే ఈ మనుష్యుడు మరలా దేవుని సన్నిధికి వస్తాడో రాడని అనుమానం చేత ఉన్నది ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని ఖండితంగా గద్దించి చెప్పుటం లేదు. గమనించారా ప్రియులారా? అందుకే యోబు గ్రంథంలో గమనించినట్లయితే యోబు గ్రంథములో 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వరూ లేరు అని చెప్పి ఒక మంచి సాక్ష్యం పొందాడు. అటువంటి మంచి సాక్ష్యము కలిగినటువంటి ఈ వ్యక్తిని అపవాది ఒకానొక దినాన దేవుని సన్నిధికి వచ్చి, ఊరకయే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నీవు గనక నాకు అనుమతిస్తే అతని భక్తి ఎంతో నేను రుజువు చేస్తానంది. దేవుడు అపవాదిని అనుమతించాడు. వెంటనే అన్నీ నష్టమైపోయినాయి. యోబు గారి భార్య యొక్క భక్తి ఎంతో బయటపడిపోయింది. ఇంకేం భక్తి అయ్యా, దేవుని దూషించి మరణం గమ్మంది. సరే, అన్నీ నష్టమైంది. అప్పటికి యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక అని అన్నాడు. సరే, అయిపోయింది. అయినా అపవాది మరలా అడుగుతుంది. అతనికి చర్మవ్యాధి కలిగించి 7 దినములు బూడిదలో కూర్చొని
చిల్ల పెంకుతో ఒళ్ళు గోక్కొనొచ్చు భయంకరమైన దుర్భరమైన శిక్షను అనుభవిస్తున్నాడు. ఎందుకు అనుమతించాడు ప్రభు అని నేను ఆలోచించినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, ఒక దైవజనునిగా దేవుని వాక్యాన్ని నిరంతరం పరిశీలన చేస్తుంటే యోబు గ్రంథములో, యోబులో ఉన్నటువంటి యోబయ్య అంటాడు స్వయంగా, నన్ను శోధించిన పిమ్మట నేను సువర్ణములాగా మెరుస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి అచ్చమైనటువంటి సువర్ణముగా లేడు ఆయన. ఏమిటి అంటే, నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక గ్రంథములో రాసుకుంటున్నాను, ఫలించు తీగలో పనికిరాని తీగలు కొన్ని ఉంటాయంట. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైనా పరిపూర్ణ స్థితిలోనికి ఎదగాలి అంటే, పరిపూర్ణ స్థితిలోనికి రావాలి అంటే, సంపూర్ణతలోనికి రావాలంటే, ఇంకా ఫలించడానికి ఏర్పాటు చేయబడిన ఒక వ్యక్తిలో పనికిరానివి కొన్ని ఉంటాయి. ఏమిటా పనికిరానివి అంటే, యోబు జీవితము కూడా పనికిరానివి. యోబు జీవితంలో కూడా దేవునికి అయిష్టమైనవి, దేవుడు గద్దించడానికి, దేవుడు అనుమతించడానికి, దేవుడు శ్రమ పెట్టబడ్డానికి అనుమతించడానికి గల కారణాలు ఏంటంటే, యోబు గ్రంథం 34వ అధ్యాయం చదివితే, అతడు చెడుతనము చేయు వారికి చెలికాడయ్యను, భక్తిహీనులకు సహవాసి ఆయన. అంత మంచి భక్తిపరుడైనా చెడుతనం చేసేవారికి చెలికాడయ్యాడు, భక్తిహీనులతో సహవాసం చేస్తున్నాడు. ఇంకంత మాత్రమే కాదు ప్రియులారా, యోబు గ్రంథము 3వ అధ్యాయం కనుక చూస్తే, తన తల్లి జన్మించినప్పుడు ఆ విధానాన్ని గురించి తన్ను తాను శపించుకుంటూ శాపవచనాలు పలుకుతున్నాడు. యోబు గ్రంథం 3వ వచనంలో, 3వ అధ్యాయంలో గమనించారా? యాకోబు పత్రికలో ఒక మాట అంటాడు, ఒకే బావిలోంచి మంచినీరు, ఒకే బావి నుంచి ఉప్పు నీరు రాదు. అలాగే నిజమైన దైవ భక్తుల జీవితాల్లో ఆశీర్వాద వచనాలు వచ్చినప్పుడు శాపవచనాలు రావు. కానీ యోబు తన నోట నుండి, యోబు గ్రంథం 3వ అధ్యాయంలో తన తల్లి గర్భాన్ని, తాను జన్మించిన దినాన్ని శపిస్తూ శాపవచనాలు పలుకుతున్నాడు. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథము 19వ అధ్యాయంలో కనుక మనం చదివితే, దేవుని కంటే తానే నీతిమంతుడుగా చెప్పుకొనొచ్చు, దేవుడు నాకు అన్యాయం చేశాడంటాడు, దేవునితో నేను వాదిస్తాను అంటాడు. ఎంత విషయం! ఇటువంటి అన్ని దృష్టిలో ఉంచుకొని, అతనికి బలహీనత కలిగినప్పుడు, అతనికి అనారోగ్యం కలిగినప్పుడు ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే, దేవుడు ఎందుకు గద్దించడానికి ఇష్టపడుతున్నాడంటే, అతనిలో ఉన్న పనికిరాని నిష్ప్రయోజనమైనటువంటి దేవునికి అయిష్టమైన వాటిని తొలగించడానికి అపవాదిని అనుమతించాడు. అనుమతించినప్పుడు అతను చర్మవ్యాధితో పీడించబడుచు బాధపడుచు ఉన్నప్పుడు అతనిని ఆదరించడానికి 3 స్నేహితులు వచ్చారు. ఆ 3 స్నేహితులలో ఒక ఆయన తేమానీయుడైనటువంటి ఎలీఫాజ్. ఈ ఎలీఫాజ్ మొట్టమొదటగా 3 స్నేహితులలో యోబును ఆదరించడానికి, యోబును ఓదార్చడానికి, యోబుతో కలిసి ఆయన దుఃఖములు పాలు పంపులు పొందుకొనడానికి వచ్చిన 3 స్నేహితులలో మొట్టమొదటి వాడు తేమానీయుడైన ఎలీఫాజ్. ఈ ఎలీఫాజ్ యోబు గ్రంథము 4వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఒకప్పుడు అందరికీ బుద్ధి నేర్పావు, ఇప్పుడు నీకు శ్రమ కలుగ్గానే నీ మాటలు తొట్టిల్లు వాణిని ఆదుకున్నాయి, కృంగిపోయిన మోకాళ్ళు గలగవాన్ని నీవు బలపరచావు, అయితే ఇప్పుడు నీకు శ్రమ కలిగితే నీవు దుఃఖాక్రాంతుడు అవుతున్నావు అంటూ మాటలాడుతూ చివరిగా ఒక మాట అంటాడు 5వ అధ్యాయం, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఎందుకు ఈ మాట అన్నాడు? నీ భక్తి నీకు ధైర్యం కలిగించదా? నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటూ యోబు జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు గద్దించాడంటే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అంటూ తేమానీయుడైనటువంటి ఎలీఫాజ్ యోబు గారితో మాట్లాడుతూ, నీవు ధన్యుడవే, ఎందుకంటే దేవుడు నిన్ను మహిమ నుండి అధిక మహిమకు తీసుకురావాలనుకుంటున్నాడు. యోబు కూడా చివరికి అదేమంటాడు, నేను శోధించబడిన పిమ్మట సువర్ణములాగా నేను మెరిసిపోతానన్నాడు. మహిమ నుండి అధిక మహిమకు, విశ్వాసం నుండి అత్యధికమైన విశ్వాసానికి ఒక మనుష్యుడు రావాలంటే కొన్నిసార్లు మన జీవితంలో గద్దింపుకు లోబడే వారంగా ఉండాలి, హెచ్చరికలకు లోబడే వారంగా ఉండాలి, దేవుని శిక్షను అంగీకరించబడే వారముగా ఉండాలి. పౌలు భక్తుడు ఒకసారి అంటాడు, కొన్నిసార్లు ఆయనకు తరచుగా శరీరములో బలహీనత ఉండి కన్నులమ్మటి ఎప్పుడు నీరు గారేయి, అందుకే గలతీ క్రైస్తవ సంఘాన్ని ప్రశంసిస్తూ అంటాడు ఒక మాట, శక్యమైతే మీ కన్నులు కూడా ఊడబెరికి నాకు ఇస్తారని నాకు తెలుసు అని గలతీ సంఘాన్ని ప్రశంసిస్తాడు. అయినా
ఆ శరీరములో ఎందుకు బలహీనత ఉందో ఆయన ఒక మాట అంటాడు. కొరింథీ పత్రిక, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము శరీరములో ఈ ముళ్ళు నాకు ఉంచాడు అని అన్నాడు. నిజమే ప్రభువునందు ప్రియులారా, దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు, మనల్ని హెచ్చరిస్తాడు, మనకు బుద్ధి చెప్పడానికి, మనల్ని తిరిగి ఒక నూతనమైన మార్గములో మహిమ నుండి అధిక మహిమకు తీసుకుని రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుకనే దేవుని వాక్యాన్ని మనం గనక గమనించినట్లయితే ఎవరిని గద్దిస్తాడు? ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడు, ఆయనకి ఇష్టలైన వారిని గద్దిస్తాడు. దేవుడు ఒక మనుషునికి మేలు చేయాలని ఆశిస్తే ఆ మనుషుని గద్దించేవాడుగా ఉన్నాడు. అయితే దేవుడు గద్దించే మనుషుడు గద్దింపు వలన కలిగే ప్రయోజనాలను కొన్నింటిని మీకు నేను జ్ఞాపకం చేస్తా. గద్దింపు అనగా ఏమిటో తెలుసుకున్నాం, ఎవరిని గద్దిస్తాడో తెలుసుకున్నాం, ఎందుకు గద్దిస్తాడో తెలుసుకున్నాం. దేవుడు ఒక మనిషిని గద్దిస్తే కలిగే ప్రయోజనాలను, అత్యంత శ్రేష్టమైన విలువైన ప్రయోజనకరమైన విషయాలను ఒక 7 మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథము 10వ అధ్యాయములో, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచన భాగములో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడింది. అదేమిటంటే, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. గద్దింపుగా గనక లోబడితే సరి అయిన మార్గములో నడుస్తారు. ఒక మనుష్యుడు త్రోవ తప్పిపోతుంటాడు, ఒక మనుషుడు ఇదే సరి అయిన త్రోవ అనుకుంటాడు. కొన్నిసార్లు మార్గములో ప్రయాణం చేసేటప్పుడు కొద్దిమంది అడగడానికి కూడా ఇష్టం, ఇది కరెక్టే అనుకుంటాడు. ఒకసారి ప్రియులారా, నేను హైదరాబాద్ పట్టణం వెళ్ళాను. నాతో ఉన్న డ్రైవరు సిటీలో ఎంటర్ అయ్యాం, డోర్ తెచ్చి అడగాలి కదా, ఏమన్నా ఇది కరెక్టే అంటాడు. 1 గంట సేపు సిటీ అంతా తిప్పాడు కానీ చేరవలసిన గమ్యాన్ని చేర్చలేకపోయాడు. చివరికన్నా ఏంటయ్యా అన్న, ఇదే కరెక్ట్ అంటాడు. గంట సేపు తిప్పాడు. చివరికి ఒక మనిషి నా పడితే ఇది కాదండి ఈ రూట్ అన్నాడు. వెంటనే 5 నిమిషాల్లో గమ్యం చేరాం. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మన మార్గములో ప్రయాణం చేసేటప్పుడు, మన జీవిత యాత్రలో ప్రయాణం చేసేటప్పుడు ఒక మనుష్యుని దేవుడు గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తాడంటే, సరి అయిన మార్గములో, జీవ మార్గములో నడుచుట కొరకు వానిని నడిపిస్తాడు. అందుకే ఈ 10వ అధ్యాయంలో 17వ వచనం అంటాడు, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు. ఉపదేశాన్ని అంగీకరించేవాడట, ఉపదేశానికి లోబడేవాడు, హెచ్చరికకు లోబడేవాడు జీవ మార్గములో ప్రయాణం చేస్తున్నాడు. కానీ ఎవరైతే గద్దింపుకు లోబడుట లేదో, గద్దింపునకు లోబడకుండా ఉన్నారో వారు త్రోవ తప్పిపోతారు. కొన్నిసార్లు హెచ్చరిక చేస్తాం. ప్రభునందు ప్రియులారా, త్రోవ తప్పుట మొదటిది. ఇదే విషయాన్ని సామెతల గ్రంథములో 6వ అధ్యాయములో కూడా మరి ఒక్క మాట అంటాడు. 23వ వచనం, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. కఠినంగానే ఉండొచ్చు కొన్నిసార్లు, శిక్షార్థమైన ఉపదేశం, శిక్షార్థమైన హెచ్చరిక, శిక్షతో కొంచెం కఠినంగానే ఉండవచ్చు, కానీ అవేట జీవ మార్గములు ప్రయాణం చేస్తాయి. ఈ మధ్య కాలంలో ప్రభునందు ప్రియులారా, ఒక అత్యంత విలువైన శ్రేష్టమైన మాటను ఆలకించండి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు, కానీ ఈ మధ్యకాలంలో ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, నేను పని చేస్తూ దేవుని పరిచర్యలో సాగవచ్చు కదా అన్నాడు. అప్పుడు నేనన్నా, ఎవరు చెప్పారన్నాడు. ఈ రోజులు ఇప్పుడు అంతా అదే చెప్తున్నారు, ఒక సేవకుడు వచ్చి ఇలాగూ బోధిస్తున్నాడు అన్నాడు. జాగ్రత్తగా. అప్పుడు నేను ఒక మాట అడిగా, ఒక మనిషికి ఆధార్ కార్డులు 2 ఉండవచ్చా నాయన అని అడిగాను. లేదండి అన్నాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి 2 స్థలాల్లో ఉద్యోగం చేయడానికి అంగీకరిస్తారా అని అడిగా. అంగీకరించోరు అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టడానికి వేరొక చోట ఉద్యోగం చేయడానికి అనుమతిస్తారా అన్న, అనుమతించరన్నాడు. 2 దేశాల్లో పౌరసత్వం ఉంటే మన దేశంలో పోటీ చేయడానికి వీలుండదు అన్నాడు. ఇలాగ అనేక విషయాలు. ఒకే మనుషుడు 2కి దాసులుగా ఎలాగుంటాడయ్యా, అది తప్పు, సరికాదు. దేవుని కొరకు ఒక మనుషుడు ప్రత్యేకించబడితే, ప్రభు పరిచర్యలో యాజక ధర్మములో ప్రవేశిస్తే, ఆ మనుషుడు ఏ పని చేయకూడదు.
జాగ్రత్త అని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా లేఖనాలు తీసి బోధించాను. అది కష్టంగాను కఠినతరంగానే ఉంది. కానీ ఆ తర్వాత అన్నాడు, నిజమయ్య గారు, మరి వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు, లోకం వైపు నువ్వు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, దేవుని వాక్యం వైపు చూడు, నువ్వు దేవుని వాక్యాన్ని గమనించన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఒక మనుష్యునికట నిజమైనటువంటి సరి అయినటువంటి త్రోవలో నడపడానికి, జీవ మార్గములో నడపడానికి గద్దింపు అవసరం. అందుకే సామెతల గ్రంథంలో మరి ఒక మాట అంటాడు, బుద్ధిమంతుడట తల్లిదండ్రులట తమ పిల్లలను గుచ్చి ఒక మాట అంటాడు, క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలని. సామెతల గ్రంథము 15వ అధ్యాయం అంటాడు, క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనను. అంత మాత్రమే కాదు, కుమారులను గురించి రాస్తాడు, ఒక తండ్రిట తన కుమారుని శిక్షిస్తే వానిని పాతాళానికి పోకుండా వానిని కాపాడతాడట. తండ్రి శిక్షించిన కుమారుడు, తండ్రి శిక్షకు లోబడిన కుమారుడు నరకానికి పోకుండా, పాతాళానికి పోకుండా వానింట జీవ మార్గములో నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా? బహు స్పష్టంగా మొట్టమొదటి గద్దింపు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని ఎందుకు అంటున్నాడంటే, దేవుడు గద్దిస్తాడు. ఒక రాజు ఆలోచిస్తున్నాడు తన రాజ్యాన్ని గురించి, తన రాజ్యములో భవిష్యత్తును గురించి ఆలోచిస్తుంటే దేవుడు ఆ మనిషితో మాట్లాడు, జాగ్రత్త, నీవు ఆలోచిస్తున్నావు, నీ దేశంలో కరువు రాబోతుంది, నీ దేశం ఇట్లా రాబోతుంది. వెంటనే ఆ దర్శనానికి లోబడి గద్దింపుకు లోబడ్డాడు. యోసేపుని పిలిపించాడు. తన దేశంలో తన పండిన పంట అంతటిలో 5వ భాగము 20% ప్రక్కకు పెట్టి పీతోం రామ్సీస్ అనే మొట్టమొదటిసారి ఫస్ట్ గోడౌన్స్ ఐగుప్తు దేశంలో నిర్మించబడ్డాయి. దాని ద్వారా దేవుని మాటకు, దేవుని హెచ్చరికకు, దేవుని గద్దింపుకు లోబడ్డాడు. కరువు కాలంలో కాపాడబడినాడు. ప్రభునందు ప్రియులారా, గద్దింపు సక్రమమైన మార్గములో నడుపుద్ది. అంతకుముందు ఒక మనుష్యుడు ఆచార సంబంధమైన జీవితం, నామకార్థ జీవితం, పరిసయ్యుల జీవితంతో కూడిన జీవితం జీవిస్తూ దేవుని బిడ్డలను హింసిస్తూ ప్రయాణం చేస్తుంటే ఒక దివ్యమైన దర్శనం ప్రకాశమానమైన వెలుగుతో దమస్కు గేట్ దగ్గర కలిగింది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అనగానే వెంటనే ప్రభువా నీవెవరన్నారు? నీవు హింసించుచున్న నజరేయుడిని యేసు అన్నాడు. వెంటనే అతని తప్పిదములను, అతని లోపములన్నిటినీ ప్రభువు చూపించాడు. వెంటనే వెళ్ళు, నీవు అననీయ దగ్గరికి వెళ్ళు, ఆయన నీ కొరకు ప్రార్థించావు, నీవు నేను ఏర్పరచుకున్న సాధనం అన్నాడు. జీవితంలో మార్పు కలిగింది. సరి అయినటువంటి అంతకుముందు వెళ్ళే త్రోవ, అంతకుముందు పౌలే అంటాడు, నేను మేలు చేయాలనుకున్నా కానీ మేలు చేయక మీ చెయ్యగోరని కీడు చేస్తున్నానన్నాడు. అయ్యో, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని పలికినటువంటి పౌలు ఒక సన్మార్గములో, జీవ మార్గములో ప్రయాణం చేసి అంటాడు, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష లేదు అని అదే పౌలు పలుకుతాడు. అంత మాత్రమే కాదు, సన్మార్గములో నడుపుతాడు, సరి అయిన మార్గములో. ప్రియులారా, ఒక మనుష్యుడు యుద్ధకాలములో యుద్ధానికి వెళ్ళవలసిన మనుష్యుడు మిద్దె మీద ఉండి పచారు చేస్తూ పాపం చేశాడు, పాపంలో పడ్డాడు. వెంటనే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాతాను అనే ఒక ప్రవక్తను పంపి ఆయనకు జ్ఞానోదయం కలిగినట్లుగా హెచ్చరించాడు. వెంటనే తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. అప్పుడు రాస్తాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడని దావీదు భక్తుడు రాస్తాడు. కారణం ఏంటి? గద్దింపు ఒక మనుష్యుని సన్మార్గములో నడుపును. నంబర్ 1. నంబర్ 2, గద్దింపు మరొక మనుషునికి ఏం చేస్తుంది? గద్దింపు సామెతల గ్రంథము 13వ అధ్యాయములు చూస్తే, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, శిక్షను ఉపేక్షించువానికి అవమానము దారిద్ర్యత ప్రాప్తించును, కానీ గద్దింపునకు లోబడువాడు, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత పొందును. మొదటిది గద్దింపు సన్మార్గములో, జీవ మార్గములో, శ్రేష్టమైన మార్గములో నడిపించడానికి సహాయపడుతుంది. అందుకే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. రెండవ విషయాన్ని, శిక్షను ఉపేక్షించువానికి అవమానము దారిద్ర్యం కలగొచ్చును, కానీ గద్దింపును లక్ష్య పెట్టువాడు
గద్దింపును లోబడువాడు ఏం చేస్తాడట? ఘనత పొందును. ఎంత శ్రేష్టం! నీవు గద్దింపుకు లోబడితే, నీవు గద్దింపునకు విధేయుడైతే ఘనత పొందుతావు. పరిశుద్ధ గ్రంథములో ఒక అనాథ బాలిక రాణిగా ఎంపిక చేయబడింది. అహష్వేరోషు పరిపాలనా కాలంలో రాజైన అహష్వేరోషుకు రాణిగా ఎస్తేరు ఎన్నిక చేయబడింది. రాణి అయిన ఎస్తేరు జీవించిన దినాల్లో యూదులందరినీ సంహరించాలని హామాను ద్వారా దుష్ట పన్నాగము పన్నబడి శాసనము చేయబడింది. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మొర్దెకై రాజగృహానికి వెళ్ళిపోయాడు. రాణి అయిన ఎస్తేరుని పిలిపించాడు. అమ్మా, నీవు కూడా యూదురాలవే. ఎస్తేరు గ్రంథం అంటాడు, నీవు అంతఃపురములో ఉన్నంత మాత్రాన తప్పించుకొనలేవు. కాబట్టి దేవుడు ఒకవేళ నిన్ను అందుకే ఈ స్థలానికి పంపించాడేమో, జాగ్రత్త. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల పక్షంగా ప్రార్థించు, రాజుతో మనవి చేయి. నీ ఒకవేళ ఈ సమయంలో మౌనముగా ఉన్నా సహాయము వేరొక దిక్కు నుండి వచ్చును, కానీ నీవు తప్పించుకోలేనివి. హెచ్చరిక చేశాడు. హెచ్చరికాపూర్వకమైనటువంటిది. మొదటిగా ఎస్తేరుతో మాట్లాడగానే వెంటనే ఆలోచించింది ఎస్తేరు. అవునండి, సురక్షితంగా ఉంది, నాకెందుకులే అనుకుందేమో. కానీ నిశ్చింతగా రాజగృహములో తన జనాంగం నుంచి పట్టింపు లేకుండా ఉన్నప్పుడు మొర్దెకై వెళ్ళి హెచ్చరిక చేశాడు, మాట్లాడాడు, గద్దించాడట. చరిత్రకరం. వెంటనే ఎస్తేరు తన మనస్సు మార్చుకుంది. నేను నశించెదను, నేనును నా పనికెత్తలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని చేసింది. 3 దినములు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగింది. తన జనాంగాన్ని కాపాడుకొనుట మాత్రమే కాదు, మీరు దేవుని వాక్యాన్ని చదివితే 127 సంస్థానాలలో ప్రతి ఒక్కరు యూదుల మతాన్ని అవలంబించడానికి, అనేకులు యూదుల మతాన్ని అవలంబించడానికి తాను కూడా ఎన్నడూ ఊహించని విధముగా హామాను కట్టుకొనినటువంటి రాజభవనాన్ని ఎస్తేరుకు అనుగ్రహించబడ్డానికి, ఎస్తేరు అలాగే మొర్దెకై ఇద్దరు కూడా ఘనపరచబడడానికి, హెచ్చించబడడానికి కారణమైంది. గమనించారా? గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో కొన్నిసార్లు మనలను పెద్దలైన వారు, దైవజనులైన వారు మనలను గద్దించినప్పుడు మనం ఏంటి, నన్ను పెద్ద ఆయన గద్దించాడని విసుగు చెందనక్కర్లేదు, కానీ సహృదయముతో స్వీకరిస్తే నీవు ఒకానొక దినాన ఘనపరచబడతావు, హెచ్చించబడతావు, ఉన్నత స్థితికి తీసుకురాబడతావు. రెండవది, నెంబర్ 3, 1 జీవ మార్గములో, మంచి మార్గములో ప్రయాణం చేసేస్తావు. రెండవది, గద్దింపుకు లోబడితే ఘనపరచబడతావు. నెంబర్ 3, గద్దింపుకు లోబడితే సామెతల గ్రంథములో నుండి 19వ అధ్యాయములో, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో ఒక్క మాట వ్రాయబడింది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం, అపహాసకులు దండించబడగా చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, వివేకులను గద్దించిన ఎడల వాడు జ్ఞానాభివృద్ధి పొందుదురు. నీకు సామాన్యమైన జ్ఞానమే ఉండవచ్చు ముందుగా, కానీ నీవు గద్దింపుకు గనక లోబడితే జ్ఞానం అంటే అభివృద్ధి అయిద్దట. కానీ ఈసారి నాకున్న జ్ఞానం ఇంకెవ్వడికి లేదని విర్రవీగి అహంకారంతో ఉండే దినాల్లో ఉన్నాం. గద్దింపు ఎంత పెద్దవారైనా కొన్నిసార్లు మనల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపులకు లోబడితే మనము జ్ఞానం కలుగుద్ది, జ్ఞాన అభివృద్ధి కలుగుద్ది. ఎంతమంది గద్దింపునకు లోబడి జ్ఞానము, జ్ఞాన అభివృద్ధి పొందగలిగే వారముగా ఉన్నాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనంలో ఒక్క మాట వ్రాయబడింది. ఏంటంటే, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును.
బెత్తము గద్దింపు జ్ఞానము కలుగ చేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడు. ఇప్పుడు జరిగేది అవమానం తేటమే. ఇంతకుముందు దినాల్లో, నా బాల్య దినాల్లో నోటితో పెద్దగా చదివేవారు. మన స్వరము మనకు వినబడితే తప్పు చదువుతున్నామా రైట్ చదువుతున్నామా అర్థమయ్యేది కాదు. ఎదుటివారు నువ్వు తప్పు చదివితే వెంటనే తప్పు చదువుతున్నావు అనేవారు. ఇప్పుడు అంతా కంటి చదివే కదా, నోరు అసలు కదిలే ప్రసక్తి లేదు. దానివల్ల ఎదుటివారికి గద్దించినా నీకేం తెలుసు అంటాడు. తీరా ఈ మధ్యకాలంలో ఒక చోటుకి వెళ్తే ఒక అబ్బాయి మేడ మీద అనబోయి మెడ మీద అని చదివాడు. మేడ వేరు మెడ వేరు. మేడ మీదని చదవబోయి మెడ మీద అని చదువుతున్నాడు. నాకే ఆశ్చర్యం వేసింది. ఏసు దోణి ఎక్కి అని చదవబోయి ఏసు దోశ ఎక్కాడంట. అబ్బో ఏంటని చూస్తే ఏంటయ్యా చదువుడంటే, పాస్టర్ గారు మీరు అందరి ముందు గద్దించారు, నేను చదవనని గుళ్ళో బైబిల్ చదవడం మానేశాడు. సరే నేనన్నా ఇప్పుడంటే కొద్దిమంది ముందు చదివావు, ఇదే పద్ధతి ఉందనుకో. ఇంకొక అబ్బాయి లీవ్ లెటర్ అని రాయంటే లీవ్ లెటర్ అట, లీవ్ లెటర్ అంట. ఎందుకు ఇంతకుముందు గద్దించినప్పుడు వెంటనే సరి చేసుకుంటే. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చాలా స్పష్టంగా వ్రాస్తాడు ఒక మాట, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగ చేయును. జ్ఞానం గద్దింపుకు లక్ష్య పెట్టిన వాడు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడంట. నీవు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభునందు ప్రియులారా, 1984 సంవత్సరం హైదరాబాద్ పట్టణానికి ఒక దినాన్ని వెళ్ళాను. వెళ్ళినప్పుడు కింగ్ ఆఫ్ కింగ్ ఫెస్టివల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఒక గొప్ప దైవ సేవకుడు, కాకినాడ పట్టణం నుంచి జిఆర్ లార్న్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు, ప్రఖ్యాత రచయిత ఆ స్థలానికి వచ్చారు. ఆయనతో నేను సంభాషించడానికి దేవుడు కృప చూపాడు. ఆ రోజున అబ్బాయి నువ్వు బైబిల్ సేవ మొదలుపెట్టానయ్యా అన్నా. పెన్నుందా అన్నాడు. జాగ్రత్త, ఒక దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తి, దేవుని వాక్యాన్ని నేర్చుకునాలని ఆశపడే ప్రతి వ్యక్తి ఎప్పుడు బైబిల్తో పాటు ఒక నోట్బుక్ పెన్ను కంపల్సరీ ఉండాలి. జాగ్రత్త అని గట్టిగా, చిన్నవాడిని చాలా చిన్నవాడిని, ఆయన పెద్దయ్య గారు కూర్చోబెట్టుకుని భుజం ఇచ్చేసి గద్దించాడు. నేను గద్దించానని బాధపడబాకో, నువ్వు భవిష్యత్తులో ఒక మంచి బైబిల్ టీచర్గా ఉంటావు అన్నాడు. అయ్యా మంచిదా, ఇంకేమైనా నుండి చెప్పయ్యా అని అడిగాను. ఆయన అనేక సంగతులు ఆ 4-5 దినాలు కలిసి ఉన్న దినాల్లో చెప్పారు. ఆ గొప్ప దైవ సేవకుడు యొక్క గద్దింపుకు నేను లోబడ్డాను గనక దేవుని మహాకృపను బట్టి ఈరోజు దాదాపు 42 పుస్తకాల పైగా వ్రాయడానికి, అనేక వ్యాసాలు సందేశాలు వ్రాయడానికి దేవుడు కృప చూపాడు. గద్దింపుకు లోబడితే జ్ఞానం వస్తుంది. గద్దింపును లక్ష్య పెడితే జ్ఞానాభివృద్ధి చేసుకుంటాం. గద్దింపుకు లోబడితే వివేకి అని పిలువబడతాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయములో, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనంలో ఉంది ఒక మాట, శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. నీ వివేకం సంపాదించి జ్ఞానవంతుడని అనిపించుకోవాలని ఆశపడితే, వివేకి అనిపించుకోవాలని ఆశపడితే గద్దింపును లక్ష్య పెట్టాలి. నీకంటే చిన్నవారైనా పెద్దవారైనా నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపును లక్ష్య పెట్టు. నీవు జ్ఞానము సంపాదించుకుంటావు, జ్ఞానాభివృద్ధి పొందుకుంటావు, వివేకి అని పిలువబడతావు. నంబర్ 4 4వ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. జ్ఞానము ఏం చేస్తుందంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయంలో నుండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం కనుక చదివితే ఇక్కడ మరి ఒక అత్యంత శ్రేష్టమైన విషయము రాయబడింది. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము పొందుదురు. గద్దింపును ద్వేషించేవాడు మరణాన్ని పొందుతాడు, కానీ గద్దింపును లక్ష్య పెట్టేవాడు మరణాన్ని తప్పించుకుంటాడు. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు గద్దించినప్పుడు, దైవజనులు గద్దించినప్పుడు, గద్దింపును కనుక నీవు లక్ష్య పెట్టినట్లయితే మరణాన్ని తప్పించుకుంటావు.
గద్దింపును గనక ద్వేషించావనుకో, నిర్లక్ష్యం చేసావనుకో, గద్దింపును లెక్క చేయలేదనుకో, నీవు మరణమునకు పాత్రుడవవుతావు. అందుకే సామెతల గ్రంథం 29లో రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినా లోబడనేవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడట. పరిశుద్ధమైన బైబిల్లో ఒక భయంకరమైన దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి రాజు, దేవుని ప్రవక్తలను హింసించినవాడు, దైవజనులను చంపించినవాడు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జీవించినవాడు, అటువంటి వ్యక్తిని గురించి ఒక దినాన దేవుడు ప్రవచనరీతిగా ఒక దైవజనుని పంపించి మాట్లాడుతున్నాడు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయంలో చదివితే అతని పేరు ఆహాబు. ఆహాబు పేరు వినని వారుండరు. బయలుదేవత ఆశీర్దేవి యొక్క ప్రవక్తలను పెంచి పోషించి భయంకరంగా జీవించిన వ్యక్తి. అతని కాలంలో అనేక మంది ప్రవక్తలను చంపించాడు, దైవజనులను హింసించాడు, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జీవించాడు, విగ్రహారాధన పోషించాడు. అటువంటి వ్యక్తిని గురించి దేవుడు ప్రవక్త అయిన ఏలియా ద్వారా ఒక మాట మాట్లాడుతూ ఆయన అన్నాడు, వారిని గురించి మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో 23, 24 వచనాలు యెజెబెలును గురించి యెహోవా సెలవిచ్చినగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధీకులను కుక్కలు తినివేస్తాయని తన భార్య అయిన యెజెబెలు యొక్క ప్రేరేపణ చేత తన్ను తాను కీడు చేయడానికి అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవడు లేడని రాబోతున్న ఉగ్రత, శ్రమ, దేవుని శిక్షను గురించి దేవుడు గద్దించేశాడు. దేవుడు తన ప్రవక్తను పంపి గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడంతే. అంత భయంకరంగా, అంత దుర్మార్గంగా ప్రవర్తించిన భయంకరమైన వ్యక్తి రాజు ఆహాబు, యెజెబెలు. అటువంటి వారిని దేవుడు గద్దించగానే చివరి దినాల్లో ఆహాబు వెంటనే అనుకున్నాడు, దేవుడు గద్దించగానప్పుడు లోబడిపోయాడు. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయములో 27 వచ్చింది, ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసముండి గోనె కట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచావా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమున సంభవింపకుండా ఆపేస్తున్నాను. ఆ అపాయము అతని కాలములో సంభవించకుండా ఆపేస్తున్నాడంట. ఎంత గొప్ప దేవుడిని! భయంకరమైన దుర్మార్గమైనటువంటి దేవుని బిడ్డను హింసించి ప్రవక్తలను చంపించి అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి దుర్మార్గపు రాజైన దేవుని గద్దింపు, దేవుని హెచ్చరిక ఏలియా ప్రవక్త ద్వారా చేయబడగానే గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వ్యాకుల పడుతూ ప్రార్థించాడు. ప్రార్థన ఆలకించే దేవుడు, ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. ఆ ప్రార్థన విని నీ కాలములో ఈ అపాయము సంభవించకుండా ఆపేస్తానన్నాడు. అందుకే మనం చదివాం, గద్దింపును లక్ష్య పెట్టువాడు మరణాన్ని నుంచి తప్పించుకుంటాడు. 4వ విషయం. 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథములో ఉండే 28వ అధ్యాయములో, సామెతల గ్రంథము 28వ అధ్యాయములో 13వ వచనంలో మరి ఒక అత్యంత శ్రేష్టమైన మాట వ్రాయబడింది. అదేంటంటే, అతిక్రమములో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరం పొందుతాడు. అలాగే 27వ అధ్యాయంలో కూడా 5వ వచనాన్ని చదివితే, మేలు లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. ఒక మనుష్యుడు దేవుని వలన మేలు పొందాలి అంటే, దేవుని వలన మేలు పొందే మార్గము, దేవుని దయను సంపాదించుకోనాలంటే, గద్దింపుకు లోబడ్డావు వెంటనే నీవు కాపాడుకుంటే మాత్రం నీవు పైవారి దయ పొందుకుంటావు. నేను పిలిచాను, ఈ మనిషి తప్పు చేశాడు, తప్పు చేసినప్పుడు నేను పిలిపించాను, మాట్లాడిన వెంటనే తన జీవితాన్ని చక్కబరుచుకున్నాడని పైన ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ తప్పు సరిచేసుకున్న వ్యక్తి మీద ఎలాగో దయ చూపడానికి ఇష్టపడుతున్నారో, పరలోకపు తండ్రి అయిన దేవుడు కూడా
పరలోకపు దేవుడు కూడా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, గద్దింపు వినుట మేలు, గద్దింపు వినుట మేలు కలిగిస్తుందట. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభునందు ప్రియులరా, గద్దింపునకు లోబడితే, గద్దింపును లక్ష్య పెడితే, గద్దింపుకు విధేయత చూపితే కలిగే ప్రయోజనాలను వరుసగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సామెతల గ్రంథంలోనే మరి ఒక మాట ఏంటంటే, గద్దింపుకు కనుక లోబడితే, గద్దింపునకు కనుక లక్ష్య పెడితే, నీవు కూడా గద్దింపు కలిగిన వ్యక్తిగా ఉంటే నీతిమంతుడుగా తీర్చబడతావు. లేవియాకాండము 19వ అధ్యాయములో 17వ వచనంలో, నీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల వానిని గద్దించు, లేని ఎడల వాని పాపములో నీవేమైపోతావు, పాలి భాగస్థుడు అవుతావు. ఈనాడు అనేక మంది మన సహోదరులు కానీ, మన బంధువులు కానీ, మన రక్త సంబంధికులు కానీ మార్గము తప్పినప్పుడు, మార్గములో ప్రయాణం చేయనప్పుడు వారిని గద్దించడానికి మనకి ఇష్టపడట్లేదు. ఈ రోజుల్లో నాకెందుకులే అని అందుకే పాపం పెరిగిపోతుందండి. ఒక మనుష్యుడు మార్గము తప్పినప్పుడు, ఒక మనుష్యుడు పొరపాటు పడినప్పుడు, ఒక మనుష్యుడు తప్పు త్రోవలో వెళ్ళినప్పుడు ఆ మనుష్యుని గనుక నీవు గద్దిస్తే, లేవియాకాండము 19:17 అంటాడు, నీ సహోదరుడు తప్పిదము చేసినప్పుడు, నీ సహోదరుడు పాపం చేసినప్పుడు అతని గద్దించము, లేని ఎడల వాని పాపములో నీవు కూడా పాలి భాగస్థుడు అవుతావని అంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ ఆలోచించి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దావీదు భక్తుడు ఏమంటాడు తెలుసా అండి? నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకమట. అబ్బో, ఎంత గొప్ప సంగతి మాట్లాడాడండి దావీదు భక్తుడు. కీర్తన గ్రంథములో నుండి 141వ కీర్తన 5వ వచనంలో ఈ అత్యంత విలువైన శ్రేష్టమైన మాట దావీదు భక్తుడు రాస్తాడు. ఏమంటాడు? అభిషేకము ఎంత గొప్పదో, అభిషేకంకున్న ఎంత విలువ ఎంత గొప్పదో అంటాడు. నేను సామాన్యమైన వ్యక్తిని, కానీ ఇక్కడ అంటాడు ఒక మాట ఏంటంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. నీతిమంతులు 141వ కీర్తన 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఇంగ్లీష్ బైబిల్ ఉంది, కొట్టడం కాదు, వార్నింగ్స్ అని ఉంది, హెచ్చరిక చేయడం. ఐగుప్తు దేశంలో హెచ్చరికలు ఉండవండి. మీరు చదువుకుంటే ఇర్మియా గ్రంథం 44:12 ఉంది, ఐగుప్తు దేశంలో హెచ్చరిక ఉండదు, బోరధ్వని ఉండదు. ఎవడు పక్కనోడు ఎటు పోయినా, ఏమైపోయినా, బట్టలున్నా లేకపోయినా, ఎట్లా ప్రవర్తించినా, ఏ విధంగా జీవించిన వాడికి ఎవరు గద్దించేవాడు, హెచ్చరించేవాడు నా దారి నాదే, నీ దారి నీదే అనుకుంటారు. పట్టింపు లేని జీవితం. ఈ రోజుల్లో కూడా పట్టణ వాళ్ళ పరిస్థితి అదే అయింది. ప్రక్కన ఉన్నవాడు ఏమైనా ఇక్కడ ఉన్నోడికి తెలియదు, పక్కనోడికి తెలియదు. ఎంత విచారకరం! వాడిని గద్దించడం కానీ, వాడిని హెచ్చరించడం కానీ, వాడిని సన్మార్గంలో నడపడానికి కానీ ప్రయాణం ఇష్టపడరు. కానీ ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని దావీదు భక్తుడు అత్యంత శ్రేష్టమైన మాట అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట అని ఒక మాట అంటాడు. ఏమంటే, నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎవరంటారు ఈ మాటని? వారు నన్ను గద్దిస్తే నాకు తైలాభిషేకం అంట. ఈ రోజులు ఉన్నారా? గద్దించనుకోండి ముఖం మార్చేస్తాడు. ప్రప్రథమంగా ఏదేను తోటలోని బయటకు వచ్చిన తర్వాత కయీనును దేవుడట, కొన్ని తర్జుమాలు, గాడ్ గేవ్ వార్నింగ్ టు కయీన్. ఏమయ్యా కయీనో, నువ్వు గనక మంచి కార్యం చేస్తే తల ఎత్తుకోవా, సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా, ఎందుకు ముఖం మార్చుకున్నాను గట్టిగా మాట్లాడితే ముఖం చిన్నబుచ్చుకొని దూరం వెళ్ళిపోయాడు. గద్దింపుని ఈ రోజుల్లో కూడా కయీను వంటి వారు గద్దింపుకు లోబడక ముఖాన్ని చిన్నబుచ్చుకునేవారు అనేక మంది ఉన్నారు. గద్దింపుకు గనక లోబడకపోతే కలిగే ఎవరు లోబడరు తెలుసా మీకు? అసంగతి అండి. అపహాసకుడు గద్దింపునకు లోబడడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం అంటాడు, అపహాసకులైన వారు గద్దింపునకు లోబడరు. గద్దింపునకు లోబడని వాడు పశుప్రాయుడు. గద్దింపునకు లోబడిన వాడు మరణానికి వెళ్ళిపోతున్నాడు. గద్దింపునకు లోబడిన వాడు అపాయములో ఉంటాడు. ఇంకా ఒక మాట చెప్పానంటే, సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, నేను అనేక సార్లు మిమ్మల్ని గద్దించానయ్యా, ఇప్పుడు మీకు అపాయం కలిగితే నేను నవ్వుతానంటున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని అపహాస్యం చేస్తానంటున్నాడు. కారణం ఏంటి? గద్దింపునకు లోబడుటలేదు.
కానీ అదే గద్దింపుకు లోబడితే, దేవుని గద్దింపునకు లోబడితే కలిగే ప్రయోజనాలను మనం విన్నాం. మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుని గద్దింపునకు లోబడితే సరి అయినటువంటి సక్రమమైనటువంటి జీవ మార్గములో ప్రయాణం చేసే అర్హత, యోగ్యత కలిగి ఉంటాం. గద్దింపునకు లోబడితే దేవుడు మనకు ఘనత ఇస్తాడు, గొప్పవాణ్ణిగా చేస్తాడు, ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. గద్దింపునకు గనక లోబడితే మనకు జ్ఞానము, వివేకము కలిగి జ్ఞానాభివృద్ధి చేసుకొని ఒక మంచి శ్రేష్టమైన వారంగా ఉంటాం. 4వది, గద్దింపునకు గనక మనము లోబడు వారముగా ఉంటే మరణాన్ని నుంచి తప్పించుకుంటాం. ఆహాబు జీవితం నుంచి మనం తెలుసుకున్నాం. గద్దింపునకు గనక మనము లోబడితే దేవుని దయ పొందుకుంటాం, దేవుని వలన మేలు పొందుకుంటాం, దేవుని వలన ఆశీర్వాదం పొందుకుంటాం. 6వ విషయాన్ని, గద్దింపునకు గనక మనము లోబడితే బుద్ధిమంతులుగా మార్చబడతాం, నీతిమంతులుగా మార్చబడతాం, అత్యంత విలువైన దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడతాం. చివరిదిగా మీకు నేను జ్ఞాపకం చేస్తాను, గద్దింపునకు గనక లోబడితే పాపము లేని వారముగా జీవిస్తాం. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకమని దావీదు భక్తుడు పలికినట్లుగా దైవాభిషేకము నొందిన వ్యక్తులముగా దేవుని సన్నిధిలో ముందుకు సాగగలం. కనుక దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి దేవుడు లేక దైవజనులు గద్దింపునకు నీవు లోబడుతున్నావా? ఇప్పటి వరకు లోబడే స్వభావం లేకపోతే ఎవరిని గద్దిస్తారు? ఆయన ప్రేమించు వారిని గద్దిస్తాడు, ఆయనకి ఇష్టలైన వారిని గద్దిస్తాడు. కాబట్టి నీవు దేవునికి ఇష్టలైన వారిగా ఉంటే గద్దింపుకు లోబడతావు. నీవు దేవుని ప్రేమకు పాత్రుడుగా జీవించాలని ఆశపడితే నీవు గద్దింపుకు లోబడతావు. కనుక అట్టి కృప ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయ చేయును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని విడలారా, ఈ సాయంకాలపు వేళ బైబిల్ స్టడీలో గద్దింపునకు లోబడివాడు, దేవుని గద్దింపు మనుష్యుడు ధన్యుడు. గద్దింపు అనగా ఏమిటో తెలుసుకున్నాం, ఎవరిని గద్దిస్తాడో దేవుడు తెలుసుకున్నాం, ఎందుకు గద్దిస్తాడో మనం తెలుసుకున్నాం, గద్దింపుకు లోబడకపోతే కలిగే నష్టాలేంటో తెలుసుకున్నాం, గద్దింపునకు లోబడితే కలుగు ప్రయోజనాలు, సరి అయిన సక్రమమైన మార్గంలో నడుస్తాం, ఘనత పొందుకుంటాం, జ్ఞానము వివేకాన్ని సంపాదించుకుంటాం, మరణము నుండి తప్పించబడతాం, దైవ దీవెన, దైవ ఆశీర్వాదం, మేలులు పొందుకోగలం. మన జీవితములో బుద్ధిమంతునిగా, నీతిమంతులుగా మార్చబడగలం. నీతిమంతులు గద్దించడం మనకు తైలాభిషేకంగా ఎంచబడదు. అదే నీవు గద్దింపుకు లోబడకపోతే అపహాసకునిగా మిగిలిపోతావు, పశుప్రాయునిగా జీవిస్తావు, మరణానికి సమీపమైపోతావు, అపాయం నుంచి తప్పించుకొనలేవు. కనుక ఎవరైనా ఎక్కడున్నా దయచేసి ఇంతకుముందు నీకు విధేయత కలిగి గద్దింపుకు లోబడే స్వభావము లేకపోతే, ప్రభువా ఇక మీదటి నుంచి నేను గద్దింపునకు లోబడతానని మీ 2 చేతులు జోడించండి. ఉన్న పాటున మీ కొరకు దైవజనునిగా ప్రార్థిస్తాను. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. మరొకసారి సాయంకాలపు వేళ ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అని, గద్దింపు అనగా ఏమిటో, గద్దింపు వలన కలుగు ప్రయోజనములేంటో, గద్దింపుకు లోబడిన వారికి కలిగే నష్టాలేంటో మాకు జ్ఞాపకం చేసి ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడినందుకు వందనాలు ప్రభువాని. ప్రతి ఒక్కరూ మీ గద్దింపునకు లోబడి తమ జీవితాలను సరిదిద్దుకొని హెచ్చరికలకు లోబడి మీ చిత్తానుసారంగా జీవించు కృప చూపుమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకసారి యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేస్తున్నాం. అనుదినము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి కలుగ చేయునుగాక. తిరిగి రేపు ఉదయం 9:30 గంటలకు బైబిల్ స్టడీ కార్యక్రమం ఉన్నది. 9:30 నుంచి 10:30 గంటలకు ప్రత్యేకంగా బైబిల్ స్టడీ దైవజనులు జాన్ వెస్లీ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. అలాగే తిరిగి రేపు సాయంకాలం 7 గంటల నుంచి మరలా ధన్యులు అను
వేరొక అంశం మీద మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. కనుక మీ కార్యక్రమాన్ని క్రమంగా చూడండి. మీ అనుమానాలు, మీ సందేహాలు మీకు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.